మీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తుని సంపాదించుకొని ఈ వచనాలు అపోస్తలుని హృదయాన్ని, క్రైస్తవ వేదాంత సారాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. క్రీస్తుని ఎరిగి అతి సన్నిహితమైన విధానంలో ఆయన సహవాసాన్ని, సామీప్యతను అనుభవించడమే పౌలు జీవితంలోని ఆకాంక్ష. అతని వెతుకులాటలో ఇమిడి ఉన్న అంశాలు: 1. క్రీస్తును వ్యక్తిగతంగా అంగీకరించి దేవుని వాక్యంలో వెల్లడైన ఆయన మార్గం, స్వభావం, గుణాలను తెలుసుకోవడం. పరిశుద్ధాత్మను వెంబడిస్తూ విశ్వాసంతో, సత్యంతో, విధేయతతో ఆయన కార్యాలకు స్పందించడం. మన పట్ల ఆయన ఆసక్తి, ఉద్దేశాలతో మనల్ని మనం అన్వయించుకోవడం. 2వ పాయింట్, క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి అంటే క్రీస్తులో ఏకత్వం ద్వారా, సహవాసం ద్వారా ఉన్నతమయ్యే నీతి, ఉత్పన్నమయ్యే నీతి. దీనిని దేవుని నుండి పొందే బహుమతిగా భావించాలి. 3వ పాయింట్, పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును అంటే జీవితంలో పునరుజ్జీవం పొంది పాపం నుండి విడుదల అనుభవించడం, శక్తితో, ప్రభావంతో సాక్ష్యం ఇయ్యడానికి కావలసిన పరిశుద్ధాత్మను పొందడం, స్వస్థతలు, అద్భుతాలు, అంతిమంగా మరణం నుండి పొందే పునరుత్థానం అని అర్థం. 4వ పాయింట్, తనను తాను ఉపేక్షించుకొని శరీర కార్యాలకు సిలువ వేసి ఈ లోకంలో క్రీస్తు నిమిత్తం శ్రమ పొందడం ద్వారా ఆయన శ్రమానుభవంలో పాలు పొందడం. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత. షలోం.